అమ్రీష్ తన ఫ్యామిలీతో కలిసి ఉద్యోగం చేసేందుకు లక్నో వెళ్తాడు. అతను సిటీకి కొద్ది దూరంలో ఉన్న ఒక పాత ఇంటిని కొంటాడు. ఇంత దూరం నుండి మీరు ఆఫీస్కి ఎలా వెళ్తారు? మోటార్ సైకిల్ మీద వెళ్తే 45 నిమిషాల్లో ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. అమ్రీష్ ఆఫీస్కి వెళ్లే దారిలో ఒక పెట్రోల్ పంప్ ఉండేది. ఒకరోజు ఉదయం అమ్రీష్ ఆఫీస్కి వెళ్తూ ఉండగా తన బైక్లో పెట్రోల్ కొట్టించాలి అనుకుంటాడు. కాని పెట్రోల్ పంప్ మూసి ఉంటుంది. ఆ పెట్రోల్ పంప్ రోజంతా మూసి ఉండటం, రాత్రి తెరిచి ఉండడం అమ్రీష్ గమనిస్తాడు. అమ్రీష్ ఒకరోజు తన పక్కింట్లో ఉండే శర్మని ఇలా అడుగుతాడు. శర్మగారు, అలంగిరిగంజ్కి వెళ్లే దారిలో పెట్రోల్ పంప్ ఉంది కదా, అది రాత్రిపూటే ఎందుకు తెరుస్తారు? ఆ రోడ్లో అసలు పెట్రోల్ పంపే లేదు. ఏంటి మీరనేది? అంత పెద్ద పెట్రోల్ పంప్ మీకెప్పుడూ కనిపించలేదా? మీరిక్కడికి కొత్తగా వచ్చారు కదా, దాన్ని చూసి బహుశా అందుకే ఏదో భ్రమపడి ఉంటారు. అలంగిరిగంజ్ రోడ్లో ఏ పెట్రోల్ పంప్ లేనేలేదు. అమ్రీష్ తర్వాతి రోజు రాత్రి ఆ పెట్రోల్ పంప్కి వెళ్లి పెట్రోల్ కొట్టించాలని, దాని ఫోటో కూడా తీసుకోవాలి అని అనుకుంటాడు. తర్వాతి రోజు కావాలనే అమ్రీష్ ఆఫీస్ నుండి చాలా ఆలస్యంగా బయలుదేరతాడు. బాగా అర్ధరాత్రి అయ్యాక వెళ్తే పెట్రోల్ బంప్ తీసి ఉంటుందని అనుకుంటాడు. అమ్రీష్ తన బైక్ తీసుకుని పెట్రోల్ పంప్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. బ్రదర్, 3 లీటర్స్ పెట్రోల్ కొట్టు. పెట్రోల్ పంప్లో ఉన్న ఒక వ్యక్తి కాళ్లు వెనక్కి తిరిగి ఉండటం అమ్రీష్ చూస్తాడు. అమ్రీష్ కొంచెం భయపడతాడు. కొంచెం ధైర్యం తెచ్చుకుని తను అతనితో ఇలా అంటాడు. బ్రదర్, మీ కాళ్ళు వెనక్కెందుకున్నాయి? అవునా, ఇప్పుడే సరిచేస్తానుండండి. అతను కిందకి వంగి తన 2 కాళ్లను ముందుకు తిప్పుతాడు. చెప్పండి, ఇప్పుడు సరిగ్గానే కనిపిస్తున్నాయి కదా? కావాలంటే నీ కాళ్ళను వెనక్కి తిప్పనా? వద్దు వద్దు వద్దు. అమ్రీష్ డబ్బులిచ్చి తన బైక్ ని కొద్దిగా వెనక్కి తీసుకుంటాడు. బైక్ స్టార్ట్ చేసి వెళ్లే ప్రయత్నం చేస్తాడు, కాని అది కదలదు. తన బైక్ ని వెనక నుండి ఎవరో లాగుతున్నట్టు అమ్రీష్ కి అనిపిస్తుంది. అమ్రీష్ వెనక్కి తిరిగి చూసేసరికి ఒక దెయ్యం బైక్ ని పట్టుకుని లాగుతూ ఉంటుంది. సార్, మా పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టించుకుంటే ఫ్రీగా గాలి చెక్ చేస్తాం. మీ బైక్ టైర్లలో గాలి చెక్ చేయమంటారా? అమ్రీష్ భయంతో ఒక్కసారి బైక్ ని ముందుకు పోనిచ్చి అక్కడి నుండి బయటపడతాడు. నేల మీద చాలా మంది శవాలు పడి ఉండటం అతను గమనించాడు. అమ్రీష్ వాటి మీద నుండి బైక్ ని పోనిచ్చి రోడ్డు మీదకి వస్తాడు. శవాలు నేల మీద నుండి లేచి అమ్రీష్ వెంట పడతాయి. అమ్రీష్ వెంటనే తన ఫోన్ తీసి ఫోటోలు తీసి వేగంగా బైక్ ని ముందుకు పోనిస్తాడు. భయంతో అతను వెనక్కి తిరిగి చూడకుండా దారిలో ఎక్కడా ఆగకుండా ఇంటికి చేరుకుంటాడు. ఏమైంది? ఎందుకంత చెమట పడుతోంది? బైక్ మీద వస్తుంటే గాలి తగల్లేదా? తొందరగా వెళ్ళి కొంచెం మంచినీళ్ళు తీసుకొనిరా. నేను శర్మగారింటికి వెళ్తున్నాను. మళ్ళీ వచ్చాక నీకు అన్ని విషయాలు చెప్తాను. అమ్రీష్ శర్మ ఇంటికి వెళ్తాడు. అప్పుడు శర్మ తన ఫ్రెండ్తో కూర్చొని ఉంటాడు. రాండి రాండి అమరేష్ గారు, ఎందుకంత భయంగా ఉన్నారు? ఈయన్ని కలవండి. తాగారు మన పక్కింట్లోకి కొత్తగా వచ్చారు. శర్మగారు, నేను మీకు ఆ పెట్రోల్ పంప్ గురించి చెప్పాను కదా, ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. అక్కడ విచిత్రమైన సంఘటనలు జరిగాయి. నేను కొన్ని ఫోటోలు కూడా తీశాను. అమ్రీష్ ఫోన్ తీసి ఫోటోల కోసం చూస్తాడు. కాని ఆ ఫోటోల్లో చీకటి మాత్రమే కనిపిస్తుంది. అది తప్ప ఇంకేదీ ఉండదు. ఈ ఫోటోల్లో ఏమీ కనిపించడం లేదు కదా? అమరేష్ గారు, మీరు ఏ పెట్రోల్ పంప్ గురించి మాట్లాడుతున్నారో అది 20 ఏళ్ల కిందట అక్కడ ఉండేది. ఆ పెట్రోల్ పంపులో ఫైర్ యాక్సిడెంట్ అయి అక్కడ పనిచేసే అందరు ఉద్యోగులు చనిపోయారు. రాత్రి కాగానే వాళ్ళ ఆత్మలు అక్కడ తిరుగుతుంటాయి. మీరు ఆ రోడ్డు మీద నుంచి వెళ్ళకపోవడమే మంచిది. అలీగంజ్ రోడ్ మీద నుండి మీ ఆఫీస్కి వెళ్ళండి. ఈరోజు మీకు జరిగినట్టే అక్కడ చాలామందికి కూడా అలాగే జరిగింది. ఆ రోజు నుండి అమ్రీష్ అలంగిరిగంజ్ రోడ్డు మీద నుండి వెళ్లడం మానేస్తాడు. అప్పుడు కూడా ఆ దారిలో వెళ్లేవాళ్లకు రాత్రి ఆ పెట్రోల్ పంప్ కనిపిస్తూనే ఉంటుంది. రవి చాలా సన్నగా నీరసంగా ఉండేవాడు. అందుకే అందరూ అతన్ని ఏడిపిస్తూ ఉండేవారు. అదిగో అటు చూడరా, మన బక్కోడొస్తున్నాడు. అరే, వీడు చీపురు కట్టలాగా సన్నగా ఉంటాడ్రా. ఉఫ్ అని ఊదితే పడిపోతాడు. నేను సన్నగా ఉంటే నీకేంట్రా ప్రాబ్లం? ముందు నీ సంగతి నువ్వు చూసుకో. నీకు చపాతీ కావాలంటే 4-5 చపాతీలు మా ఇంట్లో నుండి తీసుకెళ్లరా.
రవి తండ్రి చనిపోతాడు. అతని తల్లి ఆరోగ్యం కూడా బావుండదు. ఆమె జబ్బుతోనే అప్పుడప్పుడు పొలం పనులకు వెళ్లి కూలి పనులు చేస్తూ ఉండేది. అయినా కూడా రవికి కడుపు నిండా భోజనం పెట్టగలిగేది కాదు. ఊరి బయట అడవి పక్కన ఒక పార్కు ఉండేది. అందులో జామ, అరటి, దానిమ్మ, మామిడి పళ్ల చెట్లు ఉండేవి. ఊరి వాళ్ళెవరూ కూడా ఆ పార్కులోకి వెళ్లకూడదని తీర్మానం చేస్తారు. రవి వాళ్ల తండ్రి బ్రతుకున్నప్పుడు ఒకసారి రవికి ఆ పార్కు గురించి చెప్పారు. ఆ పార్కులోని చెట్లకి చాలా మహిమలున్నాయి. అందులోని జామపండు తింటే కడుపులోని జబ్బులన్నీ తగ్గిపోతాయి. అరటిపండు తింటే శరీరం బలంగా తయారవుతుంది. దానిమ్మ తింటే శరీరంలోని రక్తం ఎప్పటికీ తగ్గిపోదు. కానీ నువ్వెప్పుడూ ఆ పార్కు లోపలికి మాత్రం వెళ్ళొద్దు, ఎందుకంటే ఆ పార్కు లోపల దయ్యాలుంటాయి. ఏదేమైనా సరే, నేను ఆ పార్కు లోపలికి వెళ్ళి అక్కడ అరటిపండు తిని బలంగా తయారవుతాను. ఆ రోజు రాత్రి రవి తల్లి పడుకోగానే రవి ఇంట్లో నుండి బయలుదేరి అడవి దగ్గరికి వెళ్తాడు. రవికి చాలా చోట్ల జంతువుల ఎముకలు కనిపిస్తాయి. ఎదురుగా వస్తున్న ఒక పెద్దమ్మని చూసి రవి చాలా భయపడిపోతాడు. బాబు, ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? చచ్చిపోవాలనుందా నీకు? నేను పార్కుకి వెళ్తున్నాను. ఎవరు నువ్వు? నేను ఆ పార్కులోనే పని చేస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళగలవు, కానీ మళ్ళీ తిరిగి వస్తావని నాకైతే నమ్మకం లేదు. ఇంతకు ముందు చాలా మంది ఆ ప్రయత్నం చేశారు, కానీ అందులో నుండి ఒక్కరు కూడా తిరిగి రాలేదు. అది చెప్పి ఆ పెద్దమ్మ వెళ్లిపోతుంది. రవి అలాగే వెళ్లి ఆ పార్కుకి చేరుకుంటాడు. అదిగో అరటిపళ్ళ చెట్టు అక్కడుంది. రవి పార్కు లోపలికి వెళ్లి ఒక అరటి పండు కోసుకుంటాడు. అతని చూపు ఆ అరటి చెట్టు మీద పడుతుంది. ఆ చెట్టు మీద ఒక దెయ్యం, ఒక భూతం కూర్చుని ఉంటాయి. రవి భయంతో వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుతూ నేరుగా ఇంటికి వచ్చేస్తాడు. వెంటనే రవి తను తెచ్చుకున్న అరటిపండు తింటాడు. కాని అతని శరీరంలో ఎటువంటి మార్పు జరగదు. ఇదేంటి? ప్రాణాలకు తెగించి నేను వెళ్లి అరటిపండు తెచ్చుకున్నాను, కాని నా శరీరంలో ఎలాంటి మార్పు జరగనేలేదు. తరువాతి రోజు రాత్రి రవి మళ్లీ పార్కులోకి వెళ్లి ముందు రోజు కనిపించిన పెద్దమ్మ కోసం వెతుకుతాడు. ఆమె కోసం వెతుకుతూ వెతుకుతూ చాలా సమయం గడిచిపోతుంది. రవికి టాయిలెట్ వస్తుంది. తను ఒక చెట్టు కింద టాయిలెట్ చేస్తూ ఉండగా వెనక నుండి ఎవరో అతని భుజం మీద చెయ్యి వేస్తారు. రవి భయంతో వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ శరీరం లేకుండా కేవలం ఒక చెయ్యి మాత్రమే ఉంటుంది. కొద్ది దూరం పెద్దమ్మ నిలబడి ఉంటుంది. భయపడ్డావా? నా దగ్గర ఇలాంటి కట్ చేసిన చేతులు, కాళ్ళు చాలా ఉన్నాయి. నిన్న నేను ఆ మాయ అరటి చెట్టు నుండి ఒక పండు తిన్నాను, బాగా లావుగా అవ్వాలని. కానీ నా శరీరంలో ఎటువంటి మార్పులు కూడా రాలేదు. నువ్వు పార్కులో నిలబడి తిన్నప్పుడు మాత్రమే అరటిపండు ప్రభావం నీ మీద చూపిస్తుంది. ఇంకా అడవిలో ఎప్పుడూ టాయిలెట్ చెయ్యొద్దు. అలా చెప్పి ఆ పెద్దమ్మ వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు నేను మళ్ళీ పార్కులోకి వెళ్లాలన్నమాట. ఆ పార్కులో ఉన్న దెయ్యాలు నిన్న నన్ను చూశాయి కదా. మళ్ళీ వెళ్లాలా వద్దా? కానీ నేను వెళ్తాను, ఎందుకంటే నేను బలంగా తయారవటానికి ఇదొక్కటే మార్గముంది. రవి పార్కు లోపల ఉన్న అరటి చెట్టు దగ్గరికి వెళ్తాడు. ఈసారి రవి అరటిపండు కోయకముందే ఆ చెట్టు పైకి చూస్తాడు. చెట్టు మీద దెయ్యాలు కూర్చుని ఉంటాయి. ఒక దెయ్యం రవి మీదకి దూకి అతని జుట్టు పీకుతూ ఉంటుంది. ఎందుకొచ్చావురా ఇక్కడికి? మా అరటి చెట్టుని పాడు చేసేందుకొచ్చావా? నీ జుట్టు మొత్తం పీకి పాడేస్తాను. నీ మెదడుని పచ్చడి పచ్చడి చేసుకుని తింటాను. రవి ఆ దెయ్యం కళ్లల్లో మట్టి చల్లి అక్కడి నుండి పారిపోతాడు. అప్పుడు రవికి ఒక భూతం అడ్డుగా వస్తుంది. నా భార్య కళ్ళల్లో మట్టి కొడతావా? నేను నీ రక్తం తాగుతాను. రవి పరిగెత్తి జామ చెట్టు మీదకి ఎక్కుతాడు. ఆ భూతం కూడా జామ చెట్టు మీదకి ఎక్కుతుంది. ఎక్కడికి పోతావురా? ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదిలిపెట్టను. రవి జామకాయలతో ఆ భూతాన్ని కొడుతూ ఉంటాడు. ఆ భూతం చెట్టుపైకి ఎక్కగానే రవి చెట్టు మీద నుండి నేరుగా కిందకి దూకేస్తాడు. అతని కాలికి దెబ్బ తగులుతుంది. అలా ఒక్క కాలుతోనే గెంతుతూ అరటి చెట్టు దగ్గరికి వచ్చి ఒక అరటి పండు కోసుకుంటాడు. తర్వాత అలా ఒక కాలుతోనే గెంతుతూ
తొందరగా ఆ పార్కులో నుండి బయటికి వెళ్లాలని అనుకుంటాడు. అప్పుడు పార్కు లోపలే అరటిపండు తినాలన్న విషయం అతనికి గుర్తొస్తుంది. రవి అరటిపండు తినబోతూ ఉండగా దెయ్యం వచ్చి అతని చెయ్యి పట్టుకుంటుంది. భూతం కూడా అక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడెలా తప్పించుకుంటావురా? కత్తుల్లాంటి నా పళ్లతో నీ శరీరంలో ఉన్న మొత్తం రక్తాన్ని పీల్చేస్తాను. నువ్వు మా అరటి పండ్ల చెట్టుని పాడు చేయాలని చూస్తావా? నన్ను చంపొద్దు. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నన్ను చంపొద్దు. అమ్మ పేరు వినగానే దెయ్యం రవిని వదిలేస్తుంది. నేను మీ అరటిపళ్ళ చెట్టుని పాడు చేసేందుకు రాలేదు. నేను ఒక్క అరటిపండు మాత్రమే తిని బలంగా అవ్వాలని అనుకున్నాను. నేను చాలా సన్నగా ఉన్నానని అందరూ నన్ను ఏడిపిస్తున్నారు. నేనది భరించలేకపోతున్నాను. అయితే నువ్వు మా అరటి పళ్ళ చెట్టుని పాడు చేయడానికి రాలేదా? లేదు. పార్కులో ఎప్పుడు ఎవరొచ్చినా మా దెయ్యాలకి వాళ్ళ చెట్లు పాడు చేసేందుకే వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే వాళ్ళని మేము చంపేస్తాము. అయితే నువ్వు అందుకోసం రాలేదన్నావుగా? సరే, నువ్వు ఒక అరటి పండు తీసుకొని తిను. రవి ఒక అరటిపండు తింటాడు. అరటిపండు తినగానే అతను లావుగా మారిపోతాడు. తర్వాతి రోజు రవి ఊరికి వెళ్ళాక అతన్ని చూసి ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతారు. ఎవరూ రవి మీద జోక్స్ వెయ్యరు. భయపడకండి, నేను మిమ్మల్ని ఏమీ కొట్టను. మీ మీద నాకు ఏ కోపం లేదు. నేను మీలా చేస్తే అప్పుడు మరి మీకు నాకు తేడా ఏముంటుందో ఒకసారి చెప్పండి.